హాయ్ వ్యూవర్స్. హలో నాగార్జున గారు. అన్నపూర్ణ స్టూడియో పురాతనమైనది. మీ ఫాదరు తెలంగాణకు రావాలని ఎంతో కష్టపడి ఆయన చెన్నై నుంచి మన తెలంగాణకు తీసుకొచ్చారు, హైదరాబాద్లో. ఆ రోజుల్లోనే చాలా కొండల్లో గుట్టల్లో ఏదో విధంగా తక్కువ డబ్బులు కట్టి ఏదో తీసేసుకొని అంత పెద్ద స్టూడియో రోజుకు 2 లక్షలు 3 లక్షలు ఈ విధంగా మీరు సంపాదిస్తున్నారు ఏ షూటింగ్ చేసుకున్నా అని. ఇలా ట్యాక్స్కి ఎందుకంటే అంత కకృతి పడుతున్నారు. 49,000 50,000 ఏంటండి అది? మరి ఇంత దారుణమా? ఎందుకు అసలు? పబ్లిక్ చూడండి, మీరు పబ్లిక్ సొమ్ము దీన్ని 1,000 కోట్లు సంపాదించుకుంటున్నారు. ఏం చేస్తారు? ఒక్క రూపాయి కూడా మీరు సచ్చిన రోజు తీసుకుపోలేరు. మీ శరీరంలో ఏ పార్ట్స్లో కూడా పట్టదు, ఒక్క రూపాయి బిల్లు కూడా పట్టదు. లక్షల కోట్లు ఏం చేసుకుంటారు? 1,000 కోట్లు సంపాదించుకొని. అరే పబ్లిక్ పేద పిల్లలకు స్కూల్లో ఫీజులు చూడు, లక్షలు దొబ్బుతున్నారు. వాళ్ళకి చదువులు ఫ్రీగా కొంతమందిని ఎంచుకొని చదువులు ఫ్రీ చెప్పించవచ్చు కదా, ఒక స్కూల్ పెట్టవచ్చు కదా. వైద్యం అయితే అంతగా చచ్చిపోతున్నారు. 10,000 20,000కే సర్జరీలు లక్షలు దోసుకుంటున్నారు, అప్పులు చేసుకొని తింటున్నారు, పొలాలు అమ్ముకొని తింటున్నారు, ఆడికి చచ్చిపోతున్నారు. కోట్ల రూపాయలు ఏం చేస్తారండి మీరు? నాకు అర్థం కాదు. రామానాయుడు గారు కూడా స్టూడియో, సురేష్ బాబు గారు, ఏందండి మీరు ఇంత కకృతి పడి తక్కువ ట్యాక్సీ కడుతున్నారు గవర్నమెంట్కి? నోటీసులు ఇస్తే కానీ సిగ్గు వస్తలేదు మీకు. సిగ్గు శరాలు ఉండాలి. నోటీసులు ఇచ్చేవారు తెచ్చుకోవద్దు. పేరుకు గొప్ప అన్నట్టుగా ఏదో చెప్తారు శాస్త్రం, అట్టుంది. ఏం లాభం అండి? ప్రజలను దోసుకు తిన్న డబ్బు అది. ప్రజలకు సేవ చేయండి. 1,000 కోట్లు ఏం చేస్తారు? సచ్చినాడు ఒక్క రూపాయి కూడా మీ శరీరంలో ఏ పార్ట్స్లో పట్టదు. మీ శరీరం మీద కూడా పారేసినది ఎక్కడో ఎగిరిపోతుంది. ఏం లాభం అండి మీరు? పబ్లిక్ కోసము 1,000 కోట్ల సినిమాలు అయితే ఇష్టారాజ్యంలో నడుపుతున్నారు. థియేటర్లు అయితే ఎవరిని ఇష్టం వచ్చిన 10 రోజుల్లో మొత్తం వచ్చేయాలా. మేము పెట్టినాం 50 కోట్లు పెట్టినాం 100 కోట్లు ఎవరిని పెడుతున్నారండి? మీ సంపాదన మందిని, అది కూడా ఒక సినిమా థియేటర్ 2 సినిమా థియేటర్లు వేసి సంధ్య దేవి 7 టైం ఇట్లా మెయిన్ థియేటర్లు పెట్టి 100 రోజులు నడిపేది. ఇప్పుడేమో అన్ని థియేటర్లు ఒకటే రోజు గంపగుత్త మాట్లాడుకొని టక్క 10 రోజుల్లో పైసలు రావాలా, 1,000 కోట్లు దోసుకోవాలా. మీకు బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళైతే మానుకోండి. ఇప్పటి నుంచన్నా దారికి వచ్చి కనీసం పేద ప్రజలకు చదువులు, వైద్యము, విద్య అందించండి. అప్పుడన్నా మీకు బుద్ధి జ్ఞానం వస్తుంది. మీరు చేసిన పాపాలన్నా కడుక్కున్నట్లయితుంది. మీరు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో దోసుక తింటున్నారండి. తెలంగాణ ఎంతో రాజ్యాలు వెళ్ళిన తెలంగాణ గడ్డ మీని ఎట్లా దోసుకుంటున్నారు అంటే అట్లా దోసుకుంటున్నారు. ఇది బాగోలేదండి. చెప్తున్నా, మళ్ళీ ఒకసారి మారండి, ఇప్పటి నుంచైనా మారండి. ఓకే, థ్యాంక్ యూ.